వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ ఎవరెవరా అని ఉత్కంఠం నెలకొంది. ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ ఏ అభ్యర్థి అవుతారు, ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అవుతారు అనేది ఏదైతే కొంచెం మనకు నిన్న మొన్న ఈ రోజు కూడా చాలా ఉత్కంఠంగా నెలకొన్న సందర్భం చూసుకున్నట్టుకి ఎట్టకేళ్ళకైతే తెరపడింది. ఈ రోజు ఏదైతే 16వ తారీఖు మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేయబోతున్న ఈ రోజు తరుణంలో కూడా దాదాపుగా మున్సిపల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వర్గాల వారీగా కూడా పెద్ద ఘర్షణ జరిగింది. చూసుకున్నట్టయితే మామూలుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ డౌన్ డౌన్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా వర్గాల వారీగా బీజేపీలు వచ్చి బీఆర్ఎస్ పార్టీని కూడా డౌన్ డౌన్ అనడంతో నాయకత్వాలు వర్దిల్లాలి, నాయకుని గురించి ఇట్లా నినాదాలతో కూడా పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ కార్యాలయం దగ్గర కూడా జనాలు గుమ్మగూడి ఏదైతే కొంచెం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కూడా ఏదైనా ఘటన జరిగే అవకాశం ఉంటున్నా కూడా అక్కడ పోలీసు వారు కూడా అయితే వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసే పరిస్థితి అయితే నెలకొంది. చూసుకున్నట్టయితే ఎట్టుకెళ్ళకు కూడా మనకు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల వివరాలు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి 8 వచ్చినాయి, కాంగ్రెస్ కి 1 సీట్ వచ్చింది, బీజేపీకి 6 సీట్లు వచ్చినాయి. సో చూసుకున్నట్టయితే ఎట్టుకేళ్ళకి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 8 సీట్లు వచ్చిన వారిలో ఏదైతే మన పత్తినాయక్ గారు కాంగ్రెస్ లో కలవడం జరిగింది. ఆల్రెడీ కాంగ్రెస్ లో 1 సీటు గెలుచుకున్న సందర్భంలో ఇప్పుడు 2 సీట్లు వాళ్ళకి అవుతున్నాయి. సో ఏదైతే మనకు బీజేపీ ఆల్రెడీ 8 సీట్లలో ఉన్నారు, బీజేపీ 6, కాంగ్రెస్ 2. ఏదైతే వీళ్ళు పొత్తులో భాగంగా ముందుకెళ్లి చైర్మన్ అభ్యర్థిని కైవసం చేసుకోవాలని ఏదైతే ఆమన్గల్ అభివృద్ధి కోసం ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు యనమల రేవంత్ రెడ్డి ఆలోచన విధానంతో మరింత అభివృద్ధి చేసుకునే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా దాదాపు ఒక 3-4 రోజుల నుంచి కూడా చైర్మన్ అభ్యర్థి, వైస్ చైర్మన్ అభ్యర్థుల మధ్యలో ఎవరెవరా ఏంటనేది బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున మేమే రేపు చైర్మన్ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అన్నట్టు కూడా వాళ్ళు కూడా కొంచెం ఆశాభావంతో ఉన్నట్టుగా చూసుకున్నట్టయితే వివరాల్లోకి వెళ్తే, సో ఏదైతే మన పార్చెట్టి రామ్ గారు అంటే వాళ్ళు దాదాపు 8 సీట్లు కైవసం చేసుకున్నారు. సో అంటే మ్యాజిక్ ఫిగర్ రావడానికి వాళ్ళు అర్హులు. సో ఏదైతే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక అభ్యర్థి కాంగ్రెస్ లో చేరడం వాళ్ళకు 2 సీట్లు అవుతుంది. ఆ 2 సీట్లతో మామూలుగా భారతీయ జనతా పార్టీకి ఎలాగో 6 ఉన్నాయి. 6 నుంచి ఈ 2 కాంగ్రెస్ కలవడంతో కూటమితో ఏర్పడడం వల్ల వాళ్ళు 8 సీట్లుగా నిలిచారు. ఎక్స్ ఆఫీస్ లో ఓటు ఉంటుంది, అది ఎమ్మెల్యే గారికి ఆ అవకాశం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే గారు ఓటు ఇక్కడ ఈ ఓటు వినియోగించుకోవడంతో ఓవరాల్ గా వాళ్ళకు 9 సీట్లు అవ్వడంతో ఇక్కడ చైర్మన్ అభ్యర్థి అయితే పత్యనాయక్ గారికి అవకాశం వచ్చింది. వైస్ చైర్మన్ గా ఏదైతే తల్లోజి గీత గారికి అవకాశం దక్కింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఏదైతే మనకు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఎంతవరకు కూడా ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ నాయకుడు మాకు చైర్మన్ అయ్యే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సో ఓవరాల్ గా ఆమన్గల్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఈ రోజు ఆమన్గల్ మొత్తంలో కూడా 144 సెక్షన్ లో అమల్లో ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ఏ క్షణం ఉత్కంఠంగా మారింది. ఏ క్షణాన ఏమవుతుంది, ఏ క్షణాన ఏ వర్గం వచ్చి మీద దాడి చేస్తారు, ఏ అభ్యర్థిని చూసుకున్నట్టయితే మనకు ఏదైతే పత్యనాయకు ఆయన డాక్టర్, బేసిక్ గా ముందు నుంచి కూడా ఆయన డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న తరుణంలో కూడా ఆయన ఏదైతే ఆసుపత్రి కూడా ఇక్కడ దాడికి సంబంధించిన కొన్ని వర్గాల వారు ఆయన ఆసుపత్రి మీద దాడి కూడా చేయడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే గారు కూడా ఆ ఒక జరిగిన సంఘటనలు కూడా ఆయన పర్యవేక్షించి ఎమ్మడే వాళ్ళ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చారు. సో మొత్తానికైతే పత్యనాయక్ గారి మీద ఒక ఉత్కంఠంగా ఏర్పడి చివరికి ఆయన ఈ రోజు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి మొత్తానికి మీడియా ముందుకు వచ్చారు. అట్లాగే వైస్ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు తల్లోజి యాసరి గారి భార్య, సో ఆమెకు ఈ రోజు వైస్ చైర్మన్ గా కూడా అవకాశం కల్పించారు. మొత్తానికి ఏదైతే 9 సీట్లతో ముందుకు వెళ్తున్న కూటమితో భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళినట్టయితే వీళ్ళిద్దరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఒకరి మీద ఒకరు విభేదాలు ఉన్నా కూడా కేవలం ప్రాంతం కాడికి వచ్చేసరికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏదైతే బలంగా నమ్ముతున్న తల్లోజి ఆచార్య గారు కాంగ్రెస్ పార్టీతో మద్దతు కూటమిగా ఏర్పడి ఈ రోజు ఆమన్గల్ చైర్మన్ ని ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా చైర్మన్ అభ్యర్థి పత్యనాయక్ గారిని ఎన్నుకోవడం, అట్లాగే వాళ్ళ వైస్ చైర్మన్ వచ్చేసి మనకు భారతీయ జనతా పార్టీ నుంచి తల్లోజి గీత గారిని ఈ రోజు నియమించడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్ళి మీడియా సమావేశంలో కూడా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదే విషయాలు ఉత్పన్నం చేశారు. ఎందుకంటే కేవలం అభివృద్ధి కోసమే మా ఆలోచన విధానంగా మేము ముందుకు వెళ్తున్నాము,
ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా కల్వకుర్తి ప్రాంతాన్ని కూడా పెద్ద భారీ నిధులతో కూడా మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అలాగే ఏదైతే ఆమన్గల్ పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలంటే మున్సిపల్ చైర్మన్ కూడా మన వాళ్ళ ఉంటే మనం మరింత అభివృద్ధి తీసుకొని మరిన్ని నిధులు తీసుకొచ్చే ఆలోచన విధంగానే ఆయన ఈ రోజు ఇలాంటి ఆలోచన తీసుకున్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు.